దివ్యాంక లోపలికి రావటంతో "ఏయ్ ఆగు! నా ఇంట్లో నీకేం పని? ఎందుకు వచ్చావు? వెళ్ళిపో" అని కౌశికి అరుస్తూ ఉంటుంది. "నేను నీ బర్త్‌డేకి కాస్ట్‌లీ గిఫ్ట్ తీసుకొని వచ్చాను కౌశికి. ఎందుకంటే నీ బర్త్‌డేకి ఎలాగూ నువ్వు ఇంట్లో ఉండవు కదా! జైల్‌లో ఉంటావు కదా! అందుకే ఇదిగో నీకోసం ఈ కాస్ట్‌లీ ప్లేట్‌ని గిఫ్ట్‌గా పట్టుకువచ్చాను. జైల్‌లో నువ్వు చిప్పకూడు తినాలి కదా! తీసుకో కౌశికి తీసుకో." "ఏంటి నువ్వు తీసుకోవా? సరే నేను కీర్తికి ఇస్తానులే" అని అంటూ భోజనం చేస్తున్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న కీర్తి దగ్గరికి వచ్చి, "కీర్తి నువ్వైనా తీసుకోమ్మా" అని ఇస్తూ ఉంటే, వెంటనే కౌశికి దివ్యాంక చేతిలో ఉన్న ఆ గిఫ్ట్ ప్యాక్‌ని తీసుకొని విసిరి పడేస్తుంది. దాంతో దివ్యాంక ఆ గిఫ్ట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ధాత్రి, కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు దివ్యాంకకి మన ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అలా ఇవ్వటానికి వస్తే వదిన కొడుతుంది, తిడుతుంది అని తనకి ముందే మొత్తం తెలుసు. అంతా తెలిసి కూడా దివ్యాంక ఎందుకు ఇలా చేసింది? వెళ్ళేటప్పుడు నిషి, దివ్యాంక ఇద్దరు కళ్ళతో ఏదో సైగలు కూడా చేసుకున్నారు. ఖచ్చితంగా దివ్యాంక ఏదో ప్లాన్ చేస్తోంది అని ధాత్రి చెప్తూ ఉంటే కేదార్ వింటూ ఉంటాడు. అలా దివ్యాంక గిఫ్ట్ ప్యాక్ పట్టుకొని వెళ్తున్నప్పుడు నిషి తన మొబైల్లో మొత్తం కూడా వీడియో తీస్తూ దివ్యాంక, నిషి ఇద్దరు సైగలు చేసుకొని ఉంటారు. దివ్యాంక కారులో వెళ్తూ, "కౌశికి నేను చేస్తున్న ప్లాన్ నువ్వు అస్సలు గెస్ చేయలేవు. నువ్వు చూస్తూ ఉండు. ఎలా నరకం అనుభవిస్తావో, ఎలా శిక్ష పడుతుందో చూస్తూ ఉండు. ఈసారి నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు" అని దివ్యాంక అనుకుంటూ వెళ్తూ ఉంటుంది.